తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతోంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు చూడబోతా ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నల్గొండ ప్రజలు ఉంటారా, లేదంటే బీఆర్ఎస్ వైపు ఉంటారా, బీజేపీని ఆల్టర్నేట్గా చూస్తారా? ఏ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు? తెలుగు 360 ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళింది. అక్కడ అభిప్రాయం ఎలా ఉంది? నల్గొండ, ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక్కో నియోజకవర్గాలు గారిగా చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్ నియోజకవర్గంకి వెళ్దాం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి? అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఆయన ఇలాకాలో పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మొగ్గు చూపుతారా, లేదంటే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా? ఓవరాల్గా అక్కడ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. హుజూర్ నగర్కి సంబంధించినటువంటి మొదటి క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అడిగితే ఉంది అనే వాళ్ళ సంఖ్య 27% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 54% పై చిలుకగా ఉంటే, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 18% పైగా ఉంది. సో నెగటివ్ అంటే బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పటికైతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే, ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో మంత్రి ఇలాకో అయినా కూడా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లాగే ఇక్కడ కూడా రైతాంగ ఇష్యూస్ ఉన్నాయి. రైతుల సమస్యల పట్ల అడ్రస్ అనేది కరెక్ట్గా లేదు అనేది అయితే చాలా నియోజకవర్గాల్లో కనబడుతోంది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే, 59% ప్రజలు 25 మార్కులు ఇచ్చారు. 9% ప్రజలు 50 మార్కులు ఇస్తే, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 22%గా ఉంది. 9% పైగా ప్రజలు 100కు 100 మార్కులు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే, 45% పైగా ప్రజలు బెటర్ అన్నారు, 54% పైగా ప్రజలు కాదు అన్నారు. సో ఓవరాల్గా అంటే 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. అది వ్యతిరేకతగా మళ్ళీ అవకాశం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. ఈ టైం అంటే నోటిఫికేషన్లు రావాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఎప్పుడు ఏ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందో తెలిస్తే కదా మా పిల్లలు చదువుకుంటారు, మేము చదువుకుంటాం అనేటువంటి అభిప్రాయం అయితే చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అలారంగా అయితే మనం అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీగా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడిగాము మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 35% అయితే, ఇంకా మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 36%గా ఉంది. ఇక్కడ మనం గమనించాలి, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉన్నారు, కీలకమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో అక్కడ ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు, ఎందుకంటే నిధులు ఎక్కువ వస్తాయి, అభివృద్ధి పనులు ఎక్కువ జరగాలి అనే దాంట్లో. ఎందుకంటే గతంలో చాలాసార్లు ప్రతిపక్షంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాం కాబట్టి మనకు అప్పుడు సరిగా జరగలేకపోయినా ఇప్పుడు ఎక్కువ జరగాలి, పైగా మా సారు మంచి స్థాయిలో ఉన్నాడు, పెద్ద మంత్రిగా ఉన్నాడు అనే దాంట్లో అక్కడ ప్రజలు ఉన్నారు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే కనబడుతూ ఉన్నాయి, మెరుగుపరుచుకోవాలనే సంఖ్య. సో ఓవరాల్గా అయితే ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించినటువంటి జనాభిప్రాయం ఇది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఏ విధంగా అనుకుంటా ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పేదవాడు రెక్కల కష్టం మీద బతకలే తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ టీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, నా ఒపీనియన్ అయితే అది. నేనైతే రెక్కల కష్టం మీద బతకలే, ఏ గవర్నమెంట్ ఏది చేయట్లేదు. బస్సు ఫ్రీ వల్ల మేము చాలా నష్టపోతున్నాం, ఆటో వాళ్ళు చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు, ఏమన్నా పనులు చేస్తున్నా ఇట్లా ఉంటుంది? మంచిగానే చేస్తుండే, అతను ఏం డోకా లేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగానే చేస్తారు. మాకు ఇల్లు లేవు, ఏమి లేవు. గుంటలు వానొస్తే వరదలకు ఆగుతాయి. పాపం మాకు రైతుల గురించి రైతులు బియ్యం తీసుకొచ్చి ఇస్తారు, కూరగాయలు తీసుకొచ్చి ఇస్తారు. పిల్లలు బట్టలు లేకపోయినా బట్టలు తీసుకొచ్చి ఇస్తారు. మెట్ల కూర్చోమంటారు పోలీసులు. మట్టిలో ఊరుకోమంటారా? ఇప్పుడు వచ్చిన ఎస్ఐ గారు అంటే ఆయన మెట్ల కూర్చోమంటుండు. ఇట్లేమన్నా బతుకులేమన్నా మారుతున్నాయి అంటావా? ఏమి లేవు. కేసీఆర్ అన్నప్పుడు కొద్దిగా అటు ఇటుగా వాడు అటు ఇటు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం అత్తలేదు. ఏమి లేవు. హుజూర్ నగర్ ని పరుగులు పెట్టిస్తాడు. అభివృద్ధిలో ముందున్నాడు. అన్ని రకాలుగా ఎక్కడ పడితే రోడ్లు గాని, లిఫ్ట్లు గాని, అన్ని రకాలుగా ఇందిరమ్మ ఇల్లులు గాని. 22 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. సంక్షేమ పథకాలు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటుంది. జనం తిడుతున్నారు. ఉచిత బస్సు పెట్టినా తిడుతున్నారు. కరెంటు బిల్లు ఇచ్చినా తిడుతున్నారు. రైతు రుణమాఫీ ఇచ్చినా తిడుతున్నారు. రైతు బంద్ చేసినా తిడుతున్నారు. డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నారు. గవర్నమెంట్ సమర్థవంతంగా పరిపాలన చేయలేకపోతున్నారు. కేసీఆర్ అప్పుడు ఎట్లా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉందంటే కేసీఆర్ మొత్తం దుర్మార్గమే చేసిండు. కేసీఆర్ కంటే గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంది, కానీ ఇంకా మెరుగు చేయాలి. ఇల్లు రాలేదండి. ఇక్కడ ఇల్లు రాక చాలా ఇబ్బంది. మాది అదే ఏరియా. చాలా మంది కాలువ కట్ట మీద ఇల్లు తీసేసారు. ఇల్లు అయితే రాలేదండి. ఇళ్ళ కోసం చాలా బాధపడతారు. వాళ్ళు మాత్రం చాలా బీద వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది పోయి కిరాయిలు కొంటారు. ఇగో ఏమో కూడా ఒక బాధ్యరాలు, ఇగో ఏమో కూడా ఒక బాధ్యరాలు. నేను ఇక్కడ హుజూర్నగర్ అండి. ఇక్కడ మేము రెంట్కి ఇల్లు పోయినా కానీ గతంలో నుండి ఇప్పుడు వచ్చి కిరాయి కొండు నెల తినక రోడ్ల మీద ఊడ్చి కోట్ల చేసి ఇంతవరకు మా కోట్ల జీతం లేదు. రోడ్ల మీద ఊడ్చుకొని బతున్నాం. అసలు ఇల్లు పోయి 5 లక్షలు ఇస్తామని అన్నారు. 5 లక్షలు కూడా ఇవ్వలేదండి. ఇల్లు పోయి ఇంత నరకం అయిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు నాగర్ సారు 500 కోట్లు 50,000 కోట్లు కాలే కట్టడానికి. అది ప్రపంచంలో అంత స్టాండర్డ్ ఉంది. అప్పుడెప్పుడు 1950 కట్టారు. ఇంతవరకు చెక్కు చెదరలే. మొన్న 5 సంవత్సరాలు కూడా కాలేదు. 3 సంవత్సరాల క్రితం కట్టి కాళేశ్వరం కూలిపోయిందంటే ఆడ సరి అర్థమైపోయింది. కుంభకోణం ఖచ్చితంగా జరిగింది ఆడైతే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సుకు సంబంధించి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలు నెగటివ్ ఇంపాక్ట్ తోటే ఉన్నారు. పథకం మంచిదే కావచ్చు, ఉద్దేశం మంచిదే కావచ్చు, అమలులో దానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం కనపడుతుంది అనేది అక్కడి ప్రజల అభిప్రాయంగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే కాలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 59% అయితే, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 9% చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. మా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అన్నీ కూడా అమలవుతాయి అనే వాళ్ళ ఆశావాహుల సంఖ్య 31.81%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందని మీరు ఇప్పటికీ కూడా నమ్ముతున్నారా అని అడిగితే హుజూర్ నగర్ ప్రజలు అవును మేము ఇంకా కూడా నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 59% పైచిలుగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 22%గా ఉంది. అలాగే ఈ ప్రచారాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అనే వాళ్ళ సంఖ్య 18%గా ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. గతంలో హుజూర్ నగర్లో ఆయన మీద యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకులు ఎప్పుడు అంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆ పార్టీలో లేరు, బీజేపీకి వెళ్ళారు. ఆ తర్వాత పొలిటికల్గా కొంత ఇన్యాక్టివ్లో అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా అయితే కాళేశ్వరం సంబంధించినటువంటి పరిస్థితి ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా అంటే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 9%గా ఉంది. సో ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య 0. ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. ఈసారి హుజూర్ నగర్ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అని అంటే కాంగ్రెస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 45% అయితే, బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 40%గా ఉంది. బీజేపీకి 0, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులకు 13%. సో కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్కు వాస్తవానికి చాలా అంటే గట్టి నాయకుడు ఎవరు ఇంకా కనపడట్లేదు. కానీ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కు పార్టీ పరంగా మంచి ఓట్ బ్యాంక్ అయితే కనపడతా ఉంది. కానీ ఓవరాల్గా మాత్రం కాంగ్రెస్కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాగా హుజూర్ నగర్.